నేను మీ బుజ్జి పెట్టాను. ఈ ఇల్లేనా? వెళ్ళి తీసుకుని వద్దామా? మరెందుకు ఆలస్యం? లేదు, మన గురువు గారు రేపు తీసుకుని రమ్మన్నారు. ఒక్కసారి అతన్ని చూద్దాం కదా. జీవితం అద్దమడిగే సమయం మనిషికి లేదు. ఎందుకంటే అతడు దాన్ని సంపాదించటంలో బిజీగా ఉన్నాడు. డబ్బు కోసం పరిగెత్తుతూ మనిషి జీవితాన్ని కోల్పోయాడు. ప్రతిరోజు బతుకుతున్నాడు, కానీ నిజంగా జీవిస్తున్నాడా? ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ మనిషి డబ్బుపై వ్యామోహంతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను కళ్ళకు కట్టినట్లే చూపిస్తూ మంచి వినోదాన్ని పంచుతుంది. చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి. నీ కాఫీ చల్లబడుతోంది. లేదు అను, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను వెళ్తున్నాను. ఛ, ఏమిటి తను ఎప్పుడు ఫోన్ చేసి విసిగిస్తుంది. తనకి ఎలా అర్థమవుతుంది? రోజు ఏమి తినకుండా ఇలా ఉంటే ఎలా? మిస్టర్ రాజీవ్, ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి. రాజీవ్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. లేదు బాస్, ప్రాజెక్టు మనకే వస్తుంది. అది నా బాధ్యత. దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేశాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఈరోజు ఆరవ్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి రాజీవ్ని వెళ్ళమని చెప్పాను. వెళ్ళాడో లేదో? ఇలాంటి చిన్న చిన్నవి కూడా మేనేజ్ చేసుకోకపోతే ఎలా? అమ్మ, నాన్నగారు ఈరోజు కూడా స్కూల్కి రాలేదు. నాన్నగారికి నేను అంటే అస్సలు ఇష్టం లేదు అమ్మా. నువ్వు బాధపడకు ఆరవ్. నాన్నగారు ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు, అందుకే రాలేదు. మరేంటి అమ్మా, నాన్న ఇప్పటి వరకు స్కూల్లో జరిగిన కల్చరల్ ఈవెంట్స్ కి ఎప్పుడు రాలేదు. నిజం చెప్పు అమ్మా, దీపావళికి నాన్న మనతో ఎప్పుడైనా ఉన్నారా? మన గురించి ఆలోచించే సమయమే ఉండదు నాన్నగారికి. చివరికి నా పుట్టినరోజుకి నాన్నగారు తప్ప అందరూ వస్తారు. ఆరవ్, నువ్వు బాధపడకు నాన్న. నాన్నగారు మన కోసం కష్టపడుతున్నారు. నువ్వు వెళ్ళి హోంవర్క్ చెయ్యి. ఆ రోజు ఆరవ్ తను వేస్తున్న డ్రాయింగ్లో నాన్న ఎలా ఉంటాడో అనే విధంగా ఊహించుకుంటూ డ్రాయింగ్ వేశాడు. ప్రతిరోజులా తన నాన్న త్వరగా వస్తే ఆడుకోవాలని ఆశతో నాన్న కోసం తలుపు వైపు చూస్తున్నాడు. ఆ రోజు తన కొడుకు వేసిన ఆ డ్రాయింగ్ రాజీవ్ని ఆలోచించేలా చేసింది. ప్రతిరోజులానే ఆ రోజు కూడా రాజీవ్ లేట్గా రావటంతో అను మరియు ఆరవ్లు నిద్రపోతున్నారు. ఒకరోజు సమయం దొరికితే వీరితో సరదాగా సమయాన్ని గడపాలి. రాజీవ్ కూడా వాళ్లతో పాటు నిద్రపోయాడు. ఉదయాన్నే నిద్రలేచి ఆఫీస్కి వెళ్తున్న రాజీవ్ అద్దంలో చూసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా తనలో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఛాతీపై చెయ్యి వేసుకుని అను అను అని గట్టిగా అరుస్తూ నేలపై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హాస్పిటల్లో వైద్యం జరుగుతున్న సందర్భంలో అతని శరీరం నుండి ఆత్మ వేరు చేయబడింది. ఆత్మగా పైకి వచ్చిన రాజీవ్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా నిలబడి ఉన్నాడు. నాకేం జరుగుతోంది? నేను చూడగలుగుతున్నాను, కానీ ఎవరికీ నేను కనిపించటం లేదు. నేను చనిపోయానా? లేదు లేదు, అలా జరిగి ఉండదు.
నేను ఎవ్వరికీ ఏ హాని చేయలేదు. ఖచ్చితంగా అలా జరిగి ఉండదు. దేవుడా, నేను ఏ తప్పు చేశాను అని నన్ను ఇలా చేశావు? భలే చెప్పావయ్య రాజీవ్. నీ వల్ల ఎవరికీ ఏ హాని జరగలేదా? అయితే జరిగిన గతాన్ని నీకు చూపించాల్సిందే. నాతోరా, నీ కళ్ళతో నువ్వే చూద్దు. అది నేనే. వదలకు, పడిపోతాను. అయితే నీకు ఇంకా గుర్తుందే. ఆ సైకిల్ తొక్కుతుంది నేనే. ఆ వెనుక మా నాన్నగారు నాకు సైకిల్ నేర్పుతున్నారు. నాకు ఇంకా గుర్తుంది. నువ్వు చూడవలసినవి చాలా ఉన్నాయి. నాతో రావయ్యా, చూపిస్తాను. ఇది గుర్తుందా మరి? గుర్తుంది. ఇది కూడా గుర్తుంది. నా స్కూల్ మొదటి రోజు. టౌన్కి వెళ్తున్నాం. రాజీవ్, నువ్వు బాగా చదువుకుని ఉన్నతంగా ఉండాలి. అలాగే నాన్నగారు. ఇవన్నీ నాకు ఎందుకు చూపిస్తున్నావు దేవుడా? కంగారు పడకయ్యా, అన్ని నువ్వే తెలుసుకుంటావు. ఇది కూడా గుర్తుంది. మా నాన్నగారు నా ఉన్నత చదువులకు మా ఇల్లు తాకట్టు పెడుతున్నారు. ఇల్లు తాకట్టు పెట్టిన డబ్బును మీ నాన్న ఏం చేశాడు? అదేం చేశారంటే అది సందేహంగా చెప్తావు ఏమ్మయ్యా? పోనీ నేను చెప్పనా? ఆ డబ్బుతో నిన్ను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాడు. నువ్వు మాత్రం నీ స్వార్థం కోసం మీ నాన్నను పట్టించుకోవడం మానేశావు. చేసిన అప్పు తీర్చలేక ఊరిలో గౌరవంగా తిరిగే మీ నాన్న ఆ బాధతో కొంతకాలానికే అనారోగ్యంతో మరణించారు. అరే, నాన్న చనిపోయారని ఉన్నపళంగా రమ్మంటే ఎలా? మీరు జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. మీ నాన్న చనిపోయాక కనీసం చివరి చూపుకు కూడా నువ్వు రాలేదు. అంతటితో ఆగావా? ప్రతి ఆడపిల్లకి తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది. కానీ నువ్వు మాత్రం డబ్బుపై వ్యామోహంతో డెలివరీ సమయంలో కూడా పక్కన లేవు. చివరికి నీ కొడుకు పుట్టినరోజు కూడా ఫోన్లో విష్ చేసేంత గొప్ప తండ్రివి నువ్వు. లేదు లేదు, ఇదంతా నా కుటుంబం. సంతోషంగా ఉండాలని కష్టపడ్డాను. అయితే నువ్వారి మాటలు విను. ఇంక తనతో ఉండడం నా వల్ల కాదు. ఒకప్పుడు నా పక్కనే ఉంటూ సరదాగా నవ్వించే తను కొంత సమయాన్ని కూడా కేటాయించడం లేదు. డబ్బు అవసరాన్ని తీరుస్తుంది, కాని గడిచిన కాలాన్ని తీసుకుని రాదు అని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏమి అంటావయ్యా? దేవుడా, నన్ను క్షమించు. డబ్బు సంపాదించి నా కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అని ఇదంతా చేశాను. నేను నా కుటుంబం లేకుండా ఉండలేను. నేను చేసిన తప్పును నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించు. జరిగిపోయిన గతాన్ని చూశావు, మరి జరగబోయే భవిష్యత్తుని కూడా చూడవయ్యా. ఇది మా ఆఫీస్లా ఉందే. అవును, ఇది మీ ఆఫీసే. నీవు పోయిన 2 రోజులకే నీ ప్లేస్లో వేరొకరిని పెట్టుకున్నారు, చూస్తున్నావుగా. నీ భార్య చివరి క్షణాలు చూడవయ్యా. విదేశాల్లో ఉంటున్న నీ కొడుకు నీ భార్యను వృద్ధాశ్రమంలో ఉంచాడు. చెట్టు ఒకటి అయితే విత్తనం ఒకటి అవుతుందా? నీ పెంపకంలో నేర్చుకుంది అదేవాడు. నీ భార్య ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేనంత గొప్పవాడయ్యా నీ సుపుత్రుడు. దేవుడా, నన్ను క్షమించు. నన్ను క్షమించు. ఒక్క అవకాశం ఇవ్వు దేవుడా, ఒక్కసారి మాత్రమే. నా తప్పులను సరిచేసుకునే అవకాశం నాకివ్వు. ఈసారి ప్రేమతో జీవించాలనుకుంటున్నా. ఒక్క అవకాశం ఇవ్వు దేవుడా. రాజీవ్, నీకొక చివరి అవకాశం ఇస్తాను. కానీ ఈసారి మారిపో. నిజంగా మారిపో. ఎందుకు అంటే ఈ అవకాశం నీకోసం కాదు, మీ నాన్న కోసం. చనిపోయిన నీ తండ్రి ఇప్పుడు నీ కొడుకు రూపంలో వచ్చాడు. ఇప్పుడైనా ప్రేమను తిరిగి ఇవ్వు.
నేను తప్పక మారిపోతాను. ఇక నుండి ప్రేమతో జీవిస్తాను. ప్రతి క్షణం, ప్రతిరోజు. సరే, వెళ్ళి నీ కుటుంబంతో సంతోషంగా గడుపు. రాజీవ్ ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. అది చూసిన నర్స్ పరిగెత్తుకుంటూ అను దగ్గరకు వచ్చి రాజీవ్ కోమా నుండి బయటపడ్డారు అని చెప్పింది. అను సంతోషంతో పరిగెత్తుతూ రాజీవ్ వద్దకు వెళ్ళింది. ఇది నమ్మలేకపోతున్నాను. మళ్ళీ నిన్ను తిరిగి చూస్తాను అనుకోలేదు. ఈ క్షణం నాకు మరొక జన్మలా ఉంది. నన్ను క్షమించు, నిన్ను బాధ పెట్టాను. ఇక నుండి మీతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతాను. మీరు చెప్పిన మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాన్న మీరు మన ఇంటికి వచ్చేసారు. అవును బాబు, ఇక నాన్న నీకు నచ్చే విధంగా ఉంటాడు. ఓకేనా? నేను మీ దగ్గర నుండి కోరుకుంది ఇదే. ఇప్పుడు అయినా కలిసి కాఫీ తాగుదామా? ఒక శ్వాస పుట్టగానే ఆశ పుడుతుంది, ఓ నిశ్వాస జారగానే ఆత్మ విడిపోతుంది. ఇది జీవమా లేక కాలనా? నవ్వుతూ ఏడ్చే గమనా? జ్ఞాపకాల కందిరీగలు ఎగిరిపోతుంటే మనసు గాలి గీతమై మారిపోతుంది. ఒక క్షణం ప్రేమగా తాకితే శాశ్వతం ఆ క్షణంలో దాగిపోతుంది. రెప్పపాటులో Thank you for watching video. Subscribe చేయొచ్చుగా మిత్రమా.